అందరి గురువుల ద్వారా అందుకున్న గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. పంచభూతాలకి, ప్రకృతి మాతకి, అన్ని రకాల పిరమిడ్స్ కి, దేవి సకల దేవి దేవతలకి, త్రిమూర్తులకి, త్రిమాతలకి, ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడా నా ఆత్మ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ జూమ్ లో ఉండి జ్ఞానాన్ని అందుకుంటున్న మన ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు పంచభూతాల గురించి రోజు మనం చెప్పుకుంటున్నాగా, మనం పంచభూతాలని రోజు గుర్తు చేసుకుంటున్నాము. ఆ పంచభూతాలకు కూడా మన చక్రాస్కి పంచభూతాలకు కూడా అన్నిటికీ కనెక్షన్ లింకు. వాటి తత్వాలు ఎలా ఉంటాయి, ఆ తత్వాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మనం ఎలా ఉంటాం అనేది ఈరోజు ఈ పంచభూతాల యొక్క ప్రతిదానికి ఒక తత్వం అనేది ఉంటది, ఒక గుణం. ఆ గుణాలేంటో తెలుసుకుందాం. పంచభూతాల్లో మొట్టమొదటిది భూమితత్వం. ఈ భూమితత్వం అనేది మూలాధార చక్రం అన్నమాట. ఈ భూమితత్వం మూలాధార చక్రం అంటే భూమితత్వానికి ఏంటి, మనం ఈ 5 సామ్రాజ్యాల్లో కూడా ఖనిజ సామ్రాజ్యం ఫస్ట్ నిన్న చెప్పాను నేను. ఆ మట్టి, ఇసుక, రాళ్ళు, ఆ సామ్రాజ్యం నుంచే ఆత్మ పరిణామం, ఆత్మ పదార్థం ఫస్ట్ ఆ సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఈ మూలాధార చక్రం కూడా ఈ భూమితత్వం అంటే మూలాధార చక్రం. మూలాధార చక్రంకి సంబంధం భూమితత్వం. ఈ 5 పంచభూతాల్లో భూమితత్వం ఫస్ట్ది. భూమి పంచభూతాల్లో మొట్టమొదటిది. ఈ భూమి అనేది ఏంటంటే కష్టపడే తత్వం అన్నమాట. భూమిది కష్టపడే గుణం ఉంటుంది భూమికి. అంటే ఎప్పుడు కూడా మనలో కూడా మూలాధార చక్రంలో బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఏంటి, కష్టపడకుండా లేజీగా ఉండాలని చూస్తారు. కష్టపడే గుణం కొంతమందికి ఉండదు. కష్టపడకుండా ఊరకనే కూర్చొని తిని ఎంజాయ్ చేద్దామనే తత్వం ఉంటారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏంటంటే మూలాధార చక్రంలో వాళ్ళకి బ్లాక్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఈ కష్టపడే తత్వం ఎవరిలో అయితే ఉంటుందో ఈ భూమి తత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. ఈ భూమి తత్వానికి ఏంటి, మనం ఈ భూమి మీద మనం ఆనందంగా జీవించాలి అంటే కష్టపడాలి. ప్రాపంచికంగా కష్టపడాలి. ఆధ్యాత్మికంలోకి వచ్చినా కూడా ఆధ్యాత్మికంగా కూడా కష్టపడాలి. ఆధ్యాత్మికంలోకి వచ్చాము ఏదో విన్నామా తెలుసుకున్నామా అని అంటే కాదు. మనం కష్టపడటం అంటే ఏంటి, ఏదో బండలు బాగా కొట్టడమో ఏదో అని కాదు. గంటలు కూర్చొని మనం సాధన చెయ్యాలి. బుక్స్ జ్ఞానాన్ని తీసుకోవాలి. బుక్స్ ద్వారా క్లాసులు జరుగుతున్నప్పుడు గురువుల సందేశాలు క్లాసులకి అటెండ్ అవ్వాలి. అవన్నీ ఫస్ట్ మనం ఏంటి, ముందు మనం ఇందులో ఆధ్యాత్మికంలో అయినా ప్రాపంచికంలో అయినా ముందు మనం ఏంటి, ప్రాపంచికంలో కష్టపడితే సుఖంగా కూర్చొని తింటారంట. అట్లానే ఆధ్యాత్మికంలో కూడా ముందు మనం ఒక మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు కష్టపడాలి. కష్టపడకపోతే మనం ఎదగలేమన్నమాట, తెలుసుకోలేం. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని మనం తీసుకుంటాం. ఆధ్యాత్మికంలోకి వచ్చినాక మనం ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని మనం ఎంత ఎక్కువ సాధన చేసి ఎంత తీసుకుంటామో అప్పుడు మనం ఈ కష్టపడే తత్వాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. ఈ కష్టపడే తత్వానికి మనం ఆధ్యాత్మికంలో మిలారెపే బుక్ చాలా బాగా ప్రతి ఒక్క ధ్యాని చదవాల్సిన పుస్తకం అనమాట. మిలారెపే పుస్తకంలో మిలారెపే అసలు గురువు దగ్గర విద్య నేర్చుకోవటానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత ఆ కష్టపడే తత్వం తెలుసుకుంటే కష్టపడటం అంటే ఇదా అన్నట్టుంటది అనమాట. మిలారెపే గురువు దగ్గర విద్య నేర్చుకోవటానికి ఆ గురువు పెట్టిన కష్టాన్నంతా కూడా అసలు ఈ కష్టం నేను ఎందుకు పడాలి, ఇది నేను ఎందుకు చెయ్యాలి అని అనుకోకుండా ఎంత కష్టపెడితే అంత రాటు తేలుతారు అన్నట్టు ఆయన ఆ మిలారెపే గురువు దగ్గర విద్య నేర్చుకోవటానికి వెళ్ళి అంత కష్టపడతాడనమాట. కష్టపడే తత్వానికి మిలారెపేని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ మిలారెపే బుక్ అనేది ప్రతి ఒక్కరు చదవాలి. ఈ భూమి తత్వం అంటే ఏంటంటే స్థిరత్వం అంటే మనం ఒక అభిప్రాయం, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిరంగా ఆ నిర్ణయం మీదే ఉండాలి. అట్లా కాకుండా ఆ నిర్ణయం తీసుకొని ఒక రోజు 2 రోజులు ఆ నిర్ణయం మీద ఉండి మళ్ళీ నిర్ణయం మార్చుకోవడం అనేది ఉండకూడదు. భూమి తత్వానికి ఏంటి, కష్టపడే తత్వము, స్థిరత్వం కలిగి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన 5 సామ్రాజ్యాల్లో కూడా రాళ్ళు, రప్పులు, క్రిస్టల్స్ అలాంటివి అనేవేంటి కొన్ని యుగాల పాటు ఎక్కడ వేసినాయి అక్కడ కొండలు అవన్నీ ఏంటి చాట ఉండిపోయినాయి, స్థిరంగా ఉండిపోయినాయి అనమాట. అట్లానే మనం
ఒక నిర్ణయం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి కట్టుబడి స్థిరంగా ఉండాలి. అంతేగాని పెద్దాక మన నిర్ణయాలు మార్చుకోవటం అట్లా చేయకూడదు. దానికి తగ్గట్టు ఒక స్థిరంగా ఉండాలి నిర్ణయానికి. దానికి తగ్గ కృషి చేయాలి, కష్టపడాలి. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మనం మన జన్మని ఏదో తిన్నామా, సంపాదించామా, పడుకున్నామా, లేచామా, రోజు గడిచిపోతుందని కాకుండా ఒక ధ్యాన సాధన జ్ఞానము తెలుసుకొని దానికోసం మన జీవితాన్ని మనం ఏం చేయాలి, మన జీవిత ధ్యేయం ఏంది, ఎంతవరకు చేయాలనేది తెలుసుకొని దానికోసం మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, కష్టపడాలన్నమాట. అది భూమి తత్వానికి ఏంటంటే కష్టపడే తత్వము, స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటాం, స్థిరత్వంగా ఉంటాం అనమాట. అంతేగాని ఇవాళ ధ్యానం తెలుసుకున్నాం, 2 రోజులు చేసాము, ఈ దీంట్లో ఏం కనపట్లేదులే, ఒక నెల రోజులు చేసేసి ఒక 10 రోజులు చేసి ఇవన్నీ ఏముంది, ఏం అర్థం అవుతుంది, ఏం కనపడుతుంది, ఏదో చెబుతారు. ఎప్పటికో చేసి సాధన చేసినాక ఎన్ని గంటలకో చేసినాక ఏదో లాభం వచ్చిందంట, ఎన్ని రోజులకో ఎన్ని నెలలకో ఇవన్నీ ఎవడో బట్టి హాయిగా ఏదైనా ఒక జబ్బు వచ్చినా గానీ ఒక 10 రోజులు చేసేసి తగ్గలేదని ఈ దీనికోసం చూసుకొని ఇన్ని గంటలు ఇది తగ్గిద్దో లేదో ఎవరికి నమ్మకం ఎంతవరకు ఉంది. డాక్టర్ దగ్గర పోతే బిళ్ళలు వేసుకుంటా ఉంటుంటే హాయిగా తగ్గిపోతా ఉంటది అని కొంతమంది ఏంటి ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. స్థిరంగా నిలబడరు అభిప్రాయం మీద, వాళ్ళు మార్చుకుంటా ఉంటుంటారు అనమాట. కొంతమంది ఏంటంటే మందులు వేసుకుంటానే డాక్టర్ చెప్పింది పాటించుకుంటా దీనిలో కూడా స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా సరే దీన్ని తగ్గించుకోవాలి నాకు వచ్చిన ఈ జబ్బుని అని స్థిరమైన అభిప్రాయంతో తగ్గేంత వరకు కూడా పట్టుపట్టి వదలకుండా స్థిరంగా ధ్యాన సాధన సాగిస్తూ ఉంటారు. అది ఒక మూలాధార చక్రానికి సంబంధించింది. భూమి తత్వము, స్థిరత్వము, కష్టపడటము. రెండవది వచ్చేసి భూమి జలము, జలతత్వం అనేది ఏంటంటే స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం ఏంటి? జలము అంటే ఏంటి? జలము ఎక్కడైనా ఒదిగిపోవటం. గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారంలో ఉంటది, కుండలో పోస్తే కుండాకారం వచ్చింది, ఎందులో పోస్తే అందులో ఆకారాన్ని సంతరించుకుంటది. అంటే జలతత్వానికి ఏంటి? ఎక్కడైనా సరే మనం ఇంత సీనియర్ మాస్టర్లు మనం వెళ్ళి అక్కడ ఏ అసౌకర్యాలు లేవు, అక్కడ మనం ఎలా ఉంటాము అని అనకుండా మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు, ఒక సీనియర్ మాస్టర్ అని మన జ్ఞానం కోసం వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకున్నంతలో వాళ్ళు సమకూర్చిన సౌకర్యాలు తీసుకుంటూ మన ఈగోని మనం పక్కన పెట్టి ఏ సమయానికి తగ్గట్టు ఆ సమయానికి మనం అక్కడ ఒదిగి ఉండాలన్నమాట. జలతత్వం అంటే మోల్డ్ అవటం, ఏ సమయానికి తగ్గట్టు ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఒదిగి ఉండాలి, అంతేగాని మన ఈగోని ప్రదర్శించకూడదు. జలతత్వం అంటే మనం ఏ మూలం నుంచి వచ్చామో ఆ మూలానికి చేరుకోవాలనే తపన మనం కలిగి ఉండటాన్ని జలతత్వంగా తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు బజార్లో చిన్నపిల్లలు బజారుకి తీసుకొని వెళ్తాం, పిల్లలు పక్కన చేయబట్టుకొని వెళ్తాం. వెళ్ళినప్పుడు సపోజ్ రద్దీ ఎక్కువగా ఉంటుంది, పిల్లలు తప్పిపోతారు. తప్పిపోయినప్పుడు వాళ్ళకి పిల్లలకి ఎంతమంది ఉన్నా ఏమున్నా అలా తల్లి చేయి తప్పిపోయిందని ఎంత మందిలో ఉన్నా గుంపులో ఉన్నా సరే పక్కన వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మా అమ్మ చెయ్యి విడిచిపెట్టానే తప్పిపోయింది, మమ్మేదని అమ్మ కోసమే వాళ్ళు ఎతుకుతారనమాట. పక్కన ఇంకొకళ్ళు ఎవరైనా కనపడ్డా మా అమ్మ తప్పిపోయిందిలే, ఈ పక్కన వాళ్ళు చేయబట్టుకుందాం అనేసి పట్టుకోరు వాళ్ళు. అసలు వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ తపన ఆరాటం ఏంటి, వాళ్ళ అమ్మని చేరుకోవాలని ఆరాటం. అట్లానే మనం కూడా ఎంత ఇదిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మన మూలాల నుంచి, మనం ఏ మూలం నుంచి మనం ఆత్మ పదార్థాలు, మనం ఆత్మస్థాయి నుంచి పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి అనే తపనతోటి ఈ జ్ఞానం తెలుసుకొని దానికోసం మనం ఆ తపన కలిగి ఉండాలన్నమాట. మనం మూలాల నుంచి ఏ మూలం నుంచి అయితే వచ్చామో ఎక్కడికి చేరుకోవాలి అనేది మనం ఆ తపన కలిగి ఉండాలి. జలతత్వం అంటే నది ఏంటి? నది పుట్టిన దగ్గర నుంచి కొండలు కోనలు అన్ని లోయలు అన్ని దాటుకుంటా దాన్ని ప్రయాణం సాగించుకుంటా అది నది ఏంటి, చివరికి సముద్రాన్ని చేరుకోవాలి కదా, సముద్రాన్ని చేరుకుంటది. అట్లానే మనం ఈ ప్రయాణంలో ఈ ఆత్మ ప్రయాణంలో జన్మలు తీసుకుంటూ అన్నిటినీ అనుభవాలు స్వీకరిస్తా అన్ని గుణాలు మార్చుకుంటూ మనం ఈ ప్రయాణం సాగించుకుంటా చివరికి మనం పూర్ణాత్మ స్థాయికి చేరుకుంటాం అన్నమాట. అట్లా చేరుకునేది ఆ తపన కలిగి ఉండాలి. మనం చేరుకోవాలి, ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలనే లక్ష్యాన్ని చేరుకోవటానికి చేసే ప్రయత్నంలో ఏ పరిస్థితులకు అనుగుణంగా మార్గాన్ని మార్చుకుంటూ సర్దుకుంటూ
దూకుతూ ఆగుతూ వివిధ రకాలుగా సాగిపోయే తత్వాన్ని ఇక్కడ మనం నీటి తత్వం లేదా జలతత్వంగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నీళ్లు నేను సముద్రంలో చేరాలంటే నా మార్గం అంతా సాఫీగా నాకు ఏ అడ్డంకులు లేకుండా ఉండాలి, నేను అట్లా ఉంటేనే వెళ్ళి కలుస్తాను అనేది ఉంటుందా? నీటి తత్వానికి నీరు ఎక్కడో సముద్రం నది పుట్టినప్పుడు ఆ నది ఎన్ని చాట్ల ఎన్ని వంకలుగా ఎన్ని మురికి ఎన్ని చాట ప్రదేశాలు ఎట్లా ఉన్నాయి. ఆ నీటి ప్రయాణం ఏంటి ఆగదు. ఆ నీరు ఎక్కడికి వెళ్ళాలి? దాని గమ్యం ఏంటి? సముద్రాన్ని చేరుకోవటమే దాని గమ్యంగా పెట్టుకుంటది. కాబట్టి అట్లానే మనం ఏంటి, మన మూలాల నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడికి చేరుకోవాలి మన ఆత్మ ప్రయాణంలో ఈ ఆధ్యాత్మికతలో ఆ ప్రయాణం సాగించుకుంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎలా పరిస్థితులు ఎదురైనా సరే మన గమ్యాన్ని మనం వదలకూడదు, మార్చుకోకూడదు. మన గమ్యం ఏంటి? మనం ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి, మనం పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. ఆత్మని మనం ఎదుగుదలలోనే ఉంచుకోవాలన్నమాట. మనం ఆత్మ పరిణామంలో మన ఆత్మ పరిణామ క్రమంలో ఈ జన్మల్లో ఎన్నో వస్తుంటే, ఎన్ని జన్మలో తీసుకుంటే ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే మన మూలం తెలుసుకొని మనం అసలు వెళ్లాల్సింది ఏంటి? తటవర్తి గురువు గారు చెప్తారు, ఇది మీకు అద్దిల్లేను, ఇది సొంతం కాదు, మన ఇల్లు పైన ఉంది, మన సొంతది అని మనకి ఎప్పుడు అవగాహన ఉండాలి అని అంటుంటారు గురువు గారు. అట్లానే మనం ఆత్మని పూర్ణాత్మ స్థాయికి ఎదిగించుకొని ఈ జన్మలేని స్థితికి మనం రావాలి అనే ఒక తపనతోటి మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా సాగించాలి అని చెప్తుంది జలతత్వం. జలతత్వం అనేది ఇప్పుడు ఆ నది గన ఎంతెంత దూరమో ప్రయాణం చేసి ఎన్ని చాట్లో ఎలాంటి ప్రదేశాల్లో అయినా ప్రయాణం చేస్తానే ఉంటది. దానికి గమ్యం ఏంటి? సముద్రాన్ని చేరుకోవాలి. అట్లానే మనం కూడా మన ఆత్మని పూర్ణాత్మ స్థాయికి తీసుకొని ఎదగాలి, జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి. మన లక్ష్యం అట్లా పెట్టుకొని ఎక్కడ ఏ పరిస్థితికైనా ఒదిగి ఉండాలి. ఎక్కడ ఒక సీనియర్ మాస్టర్ గురువు గారు ఎక్కడో క్లాస్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాం, మనకి అక్కడ కొన్ని సౌకర్యాలు అసౌకర్యంగా ఉండా కానీ అక్కడ మన గమ్యం ఏంటి? మనం గురువు గారి జ్ఞానాన్ని తీసుకోవాలి, అంతేగాని మన సౌకర్యాలు బాగున్నాయా లేవా అనేది మనం పట్టించుకోకూడదు అనమాట. ఏ సమయానికి ఏ పరిస్థితికి తగ్గట్టు ఆ పరిస్థితికి అనుగుణంగా మన లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఒదిగి ఉండాలన్నమాట. అంతేగాని నేను అక్కడ సౌకర్యాలు ఉండవు, ఆ ఊరు పోతే నేను పోను, అక్కడ నాకు కంఫర్ట్ గా ఉండదు అనేది అట్లా ఆలోచన పెట్టుకోకూడదు. జలతత్వం అంటే ఎప్పటికప్పుడు ఏ పరిస్థితులకు తగ్గట్టు ఆ పరిస్థితులకు ఒదిగి ఉండటం అన్నమాట. జలము ఎందులోనైనా ఇమిడిపోతుంది, ఎందులో పోస్తే అందులో దాని ఆకారాన్ని సంతరించుకుంటుంది అనమాట. అది జలతత్వం. ఇంకా మూడోది వచ్చేసి అగ్నితత్వం. అగ్నితత్వం ఏంటి? ఫైర్. అగ్ని అనేది భావావేశాలు. నిన్న చెప్పా కదా, సాంఘిక సమస్యల్లో ఆ భావావేశాలని మనం అదుపులో పెట్టుకోవాలి, అవి లేకపోతే మనకి అనర్థాలు వస్తాయని ఆ భావావేశాలు అనమాట. ఈ భావావేశాలని మనకి సరైన భావావేశాలని మనం బయట ఏ సమయానికి తగ్గట్టు ఆ సమయానికి సరైన సమయంలో సరైన వ్యక్తుల దగ్గర సరైన టైంలో మన భావావేశాలని మనం బయటికి వ్యక్తం చేయాలి. మనలో ఎన్నో రకాల భావావేశాలు వస్తాయి, ప్రకృతి అది, మనసు సహజం. మనసులో ఎన్నో వస్తుంటాయి, కానీ ఆ వచ్చిన చెడు భావావేశాల నుండి మనం ప్రకృతికి విడిచిపెట్టాలి. మళ్ళీ వచ్చినవన్నీ మనలో మనం అనదొక్కుంటే అవి ఒక బ్లాక్స్ లాగా తయారైపోతాయి. మళ్ళీ అవి కూడా మళ్ళీ మనం ఒక చెత్తని మనలో మనం పేర్చుకున్నట్టయింది అనమాట. మనిషికి సహజం అనేక రకాల భావావేశాలు రావటం అన్నమాట. మనకు మనసు అనేది ఉంది కాబట్టి ఆ మనసులో మంచి వస్తాయి, చెడు వస్తాయి. చెడు మంచి రెండు వస్తుంటాయి కాబట్టి మనకు మంచి ఉపయోగపడేవి అన్నవి ఆ సమయానికి తగ్గట్టుగా ఏ సమయానికి ఎవరి దగ్గర ఏ భావావేశాన్ని ప్రకటించాలో దాన్ని ప్రకటించాలి. చెడు వచ్చినాయి అనుకోండి, చెడు వచ్చినప్పుడు మనం వాటిని బయట పెట్టామనుకో గొడవలు అయిపోతాయి. అట్లా కాకుండా ఆ చెడు భావావేశాలు మనలో కలిగినప్పుడు ఆ భావావేశాన్ని మనలో కూడా ఉంచుకోకుండా ప్రకృతికి విడిచిపెట్టేయాలి, ప్రకృతిలో వదిలిపెట్టాలన్నమాట. ఈ భావావేశం వచ్చింది, ఇది మంది కాదు అనేసి ప్రకృతికి పంపించేసేయాలి. ఆ భావావేశాలను లోపలికి తీసుకొని వాటితో మన శరీరాన్ని మన జీవితాన్ని కాల్చుకోకుండా ఎప్పటికప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే గ్రహించి మిగిలిన దాన్ని బయటకు విడుదల చేయడం అన్నది ఇక్కడ భావావేశాల మీద పట్టు సాధించడం. కాబట్టి ఇక్కడ ఎమోషన్స్ అనే దాన్ని ఫైర్ ఎలిమెంట్ గా అర్థం చేసుకొని
ఈ మోడర్న్ లైఫ్ లో అంటే ఇప్పుడు ఎమోషన్స్ అనే వాటిని మనం సమయానికి తగ్గట్టుగా మనం ఎమోషన్స్ బయట పెట్టాలి, కానీ అనవసరం టయాల్లో అనవసరం ఎమోషన్స్ మనం బయట పెడితే అవి మనకి ఒక బ్లాక్స్ లాగా అవి బయట పెట్టకుండా మన లోపలే ఉన్నాయి అనుకోండి, ఒక శరీరం మీద అనారోగ్యంగా వస్తాయి అన్నమాట. అందుకని వాటిని ప్రకృతికి విడిచిపెట్టేసి దీన్ని ఏమంటాము, స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది ఈ భావావేశాలు. అది ఫైర్ ఎలిమెంట్ అన్నమాట. భావావేశాలు అనేది ఫైర్ ఎలిమెంట్. ఈ ఫైర్ ఎలిమెంట్ కాబట్టి దీనింటి మనకి ఈ ధ్యానంలో గాని కళల్లో గాని గ్యాస్ సిలిండర్, స్టవ్, లైట్లు, అగ్గిపెట్టె ఇట్లాంటి వాటికి సంబంధించి వాటిని మనం భావావేశాలకి ఇండికేషన్ గా తీసుకుంటాం అన్నమాట. ఫైర్ ఎలిమెంట్ ఈ స్వాదిష్టాన చక్రానికి ఇండికేషన్ గా తీసుకోవచ్చు. ఈ ఈ మిషనిజం అంతా కూడా మూడవ మణిపూరకానికి సంబంధించింది. ఈ మెకానిజం అంతా కూడా మణిపూరానికి సంబంధించింది. ఈ చక్రానికి సంబంధించిన సింబాలిజం గా తీసుకోవచ్చు. ఇలా అగ్ని పరంగా మనకు ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన అనుభవం కలిగినా దాన్ని మనం భావావేశాలు లేదా మూడో చక్రానికి సంకేతంగా తీసుకోవాలి. అంటే మనకి కళల్లో గాని ధ్యానంలో గాని ఈ చెప్పిన గ్యాస్ సిలిండర్, స్టవ్, అగ్గిపెట్టె ఫైర్ ఎలిమెంట్, ఈ ఫైర్కి వాడే ఏదైనా సరే మనకి అనుభవంగా మాటికి ఇండికేషన్స్ ఇస్తున్నా, ధ్యానంలో కనపడుతున్నా వాటి గురించి మనకి ఏదన్నా కనిపిస్తున్నాయి అంటే, వాటితో మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే మనము భావావేశాల మీద అది కోల్పోయాము, మనం భావావేశాల మీద నియంత్రణ కోల్పోయామని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ భావావేశాల మీద పట్టు తప్పాము మనం అని మనకి ఇండికేషన్ ఇస్తాయి అన్నమాట. మనం భావావేశాల మీద ఎప్పుడైతే పట్టు తప్పుతామో అప్పుడు మన జీవితంలో అనేక సమస్యలు వస్తాయి అన్నమాట. 3 అగ్నితత్వం, 4 వాయుతత్వం. ఇక్కడ వాయువు అంటే తూర్పు ఆరపట్టడం. వాయువు వీచినప్పుడే మనం తూర్పు ఆరపట్టి మన పనులు మనం నెరవేర్చుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒడ్లు నూర్చి కళ్ళాల్లో తూర్పు ఆరబెట్టారంటారు. అంటే వాళ్ళు ఏంటి, ఎండాకాలంలో గాలి ఎక్కువ వస్తుంటది, ఆ టైంలో వాళ్ళు కళ్ళాల్లో పెట్టేసి వాటిని ఈయన కందులు ఇలా ధాన్యాలు ఉన్నప్పుడు రైతులు ఏం చేస్తారు, కళ్ళాల్లో ఎండాకాలంలో గాలి ఎక్కువ తగులుతాయి అనేసి వాళ్ళు ఆ టైంలో తూర్పారబడతారు. అంటే వాళ్ళు ఏంటి, ఆ పనికి గాలి తగిలే టైము ఎప్పుడో చూసుకొని ఆ టైంలో మాత్రమే ఆ పని చేస్తారు. అంతేగాని ఈ పని అయిపోవాలి కదా అనేసి గాలి లేకుండా ఏం లేకుండా వాళ్ళు ఆ పని చేయటానికి పోతే ఆ పని అవుతుందా? అవదు. అట్లానే వాయుతత్వం అంటే ఏంటి, ఏ సందర్భంలో ఏ పని చెయ్యాలి అని మనం జీవితంలో మనకున్నటువంటి ఎన్నో పనుల్లో ఈ ప్రకృతిని మనం విడిచిపెట్టినప్పుడు మనం ఏ సందర్భంలో ఏ పని చేయాలనేది మనకు ముందుగానే తెలుస్తూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆ పని వెంటనే పూర్తి చేయాలి, అంటే చేసుకునేటట్లుగా ఉండాలి. ఆ సమయం మించిపోయిందంటే మళ్ళీ ఆ పని చేయించుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, గాలి వీచినప్పుడు ఆ గాలి తగిలే టైంలోనే పోయి మనం ఆ పని చేస్తే మనకు సులువుగా అయిపోతుంది. లేకపోతే ఆ గాలి లేనప్పుడు పోయి మనం తూర్పార పట్టాలంటే ఆ పని చాలా కష్టం అవుతుంది. అట్లాగే మనం సమయానికి తగ్గట్టు ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పనే చెయ్యాలి. అంతేగాని ఈ పొద్దున్న పూట చేసే పని సాయంత్రం చేస్తానంటే, సాయంత్రం చేసే పని రేపు పొద్దున్న చేస్తానంటే అది అది కరెక్ట్ కాదనమాట. మనకు ఒక అవకాశం వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని బట్టి అవకాశాన్ని మనం వాడుకోవాలి. అంతేగాని మనకు ఎప్పుడు మనకు కావాలన్నప్పుడు అవకాశం రాదు. మనకు సమయాన్ని బట్టి నేచర్ మనకు ఒక అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం వాడుకోవాలి. అంతేగాని నేను కావాలన్నప్పుడు నేను చేసుకుంటానులే అని అంటే కాదు. ఇప్పుడు మనకి ప్రాపంచికంగా కూడా కొన్ని సీజన్లో కొన్ని చేయాలంటాం. ఆ సీజన్ బట్టి ఆ చేసే పనులు అప్పుడే చేయాలి. అంతేగాని ఈ సీజన్లో చేసేది వర్షాకాలంలో చేయలేం, వర్షాకాలం చేసేది చలికాలం చేయలేం, ఎండాకాలం చేసి ఎండాకాలంలోనే చేయాలి. అట్లానే మనం ఈ వాయుతత్వం అనేది ఏంటంటే తూర్పారబట్టడం అంటే మనకు గాలి వీస్తున్నప్పుడు ఎట్లా తూర్పారబడతామో మళ్ళీ ఆ సమయానికి తగ్గట్టు సమయం అప్పుడు మనకి ఏ అవకాశం వస్తే అవకాశాన్ని మనం వాడుకోవాలి. అంతేగాని అవకాశాన్ని చేజార్చుకొని మళ్ళీ నేను ఇంకో ప్రయత్నం చేస్తా, అప్పుడు వచ్చిద్దిలే అప్పుడు చూస్తానంటే అవకాశం మళ్ళీ నీకు అది చెయ్యాలంటే చాలా కష్టమైద్ది. నువ్వు దానికోసం కష్టపడాలి. అవకాశం నీకు అది సరైన సూటబుల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
అది సరైన విధానంగా ఉండదన్నమాట. మనకి ప్రకృతి మనకి ఎప్పుడు ఏ టైంలో ఏ అవకాశం ఇవ్వాలో అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని, ప్రకృతి ఇచ్చినప్పుడే దాన్ని మనం స్వీకరించాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినప్పుడు మనం కావాలన్నప్పుడు రాదు. మనం నేను నా ఇష్టం వచ్చినప్పుడు మీరు క్లాస్ చెప్పమని పిలిచారు, ఓకే, నేను నాకు కుదిరిందని నేను అవకాశాన్ని వదులుకోకూడదని వినియోగించుకుంటున్నా. లేదులే ఇప్పుడు కాదు, నాకు పనులు ఉన్నాయి, నేను మళ్ళీ వాళ్ళు పిలుస్తారులే, ఎప్పుడో చెప్తానులే అని అంటే మీరు పిలవచ్చు, పిలవకపోవచ్చు. అప్పుడు ఎప్పుడు టైం పట్టుద్దో తెలియదు కదా. ఇప్పుడు నేను ఒకసారి క్లాస్ చెప్పుంటే ఆ నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నానని సాటిస్ఫై నాకుంటది. ఆ మేడం బాగానే చెప్పారు, కొంచెం కొత్త జ్ఞానం అందుకున్నామనే తృప్తి మీకుంటది. అట్లా కాకుండా ఈ ఇంకోసారి ఏదో అవకాశం వచ్చింది, ఇంకోసారి చెప్పొచ్చులే అని అంటే అది అది సరైన విధానం కాదనమాట. ఇక్కడ వాయువు అనే దాన్ని అవకాశానికి గుర్తుగా భావించి అది కలిసి వచ్చినప్పుడే మన పనిని పూర్తి చేసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన మనం ఆ వాయుతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇదివరకు పెద్దోళ్ళు అనేవాళ్ళు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అని. అంటే ఏంటి, మనకు అవకాశం వచ్చినప్పుడే, టైం కలిసి వచ్చినప్పుడే మనం ఆ పనులు పూర్తి చేసుకోవాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినప్పుడు మనం పూర్తి చేస్తామంటే ఆ పనులు పర్ఫెక్ట్ గా జరగవు. అది అవకాశం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతే, ఏ టైంకి ప్రకృతి ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మనం వాడుకోవాలి. దీన్నే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు. అంటే వాయుతత్వం అన్నమాట. వాయువుని మనం అట్లా అర్థం చేసుకోవాలి. సామూహికంగా సామూహికంగా కలిసి చేయవలసిన పనిలో గాని, సమస్యల్లో గాని మన తాలూకు పాత్ర ఏదైనా ఉందో దాన్ని మనం పూర్తి చేసి ఎదురు చూస్తూ ఉంటే కొద్ది రోజులకు మన వరకు సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక సామూహికంగా ఏదన్నా జ్ఞానం క్లాస్ జరుగుతున్నప్పుడు అక్కడ మన వంతు పాత్ర మనం ఏదైనా చేయాల్సింది జరుగుతుంది. జరుగుతుంది కదని మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక అవకాశం కనపడింది అనుకోండి, అవకాశాన్ని ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఉండాలి చేసేవాళ్ళు, నేనే చెయ్యాలా ఏంది, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చేస్తారులే అని అనుకోకుండా అందులో మనకి ఏదైనా అవకాశం ఉందేమో అనుకొని మనం అవకాశాన్ని తీసుకొని మనం ఎప్పుడైతే అవకాశం పూర్తి చేసుకుంటామో అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య మనకి సాల్వ్ అవుతుంది అనమాట. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, నేనే పోయి చెయ్యాలా ఏంది, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరు చేస్తారులే అని అనుకోకుండా మనం అక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు మనం అవకాశం మనం తీసుకోవాలి. అక్కడ మనకి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని మనం వెళ్తే మనకి ఏదైనా అవకాశం వాళ్ళు ఇచ్చినప్పుడు వెంటనే అవకాశాన్ని అందిపుచ్చుకొని చెయ్యాలి. అంతేగాని ఆ పక్కన ముందుగా కూర్చొని అని చేసిద్దిలే, నాకు వేరే పని ఉంది, నేను చెయ్యలేని మనం యువతలకు వస్తే మన అవకాశాన్ని వదులుకున్న వాళ్ళం అవుతాము. మనకి ఏదన్నా అట్లా సమస్య ఉన్నా కానీ సాల్వ్ కాదనమాట. మనం అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం అక్కడ ఆ పని పూర్తి చేసి వస్తే మనకి ఏదన్నా ప్రాపంచికంగా ఏదన్నా పరిష్కారం కానీ ఏదన్నా సమస్య ఉందంటే ఆ సమస్య దాని అంతట అది పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. ఆ సమస్య మనం కొద్ది రోజుల వరకు ఆ సమస్యను పరిష్కారం అయిపోతుంది. ఆ పనిలో భాగస్థులమైన ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ పాత్రను పోషించినందువల్ల వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కాదు. కానీ విచిత్రంగా మనం ఆ పాత్ర పోషించడం వల్ల మనకు ఆ పని పూర్తి కావడం గమనిస్తాము. అంటే మనం వేరే వాళ్ళు ఉంటారు ఇంకా నలుగురు, వాళ్ళు చేయకుండా ఉండారు, మనమే చేస్తాము, మనకు సమస్య పరిష్కారం అయింది. వాళ్ళు మేలకుండా చూస్తా ఉన్నందుకు వాళ్ళకేం పరిష్కారం కాదు. మనం అవకాశాన్ని మనం అందిపుచ్చుకున్నాం అనమాట. చెప్పడానికి అర్థం చేసుకోవడానికి కొంత క్లిష్టంగా అనిపించిన నిజానికి ఆధ్యాత్మిక శాస్త్రం దృష్ట్యా ఇది పూర్తి సత్యము. కాబట్టి సరైన సమయంలో మనం చేయవలసిన పని క్షణాల్లో పూర్తి చేసుకోవడం అన్నది వాయువుకు సింబాలిజం గా తీసుకోవాలి. ముఖ్యంగా హైపర్ టెన్షన్ పేషెంట్స్ కి ఈ విండ్ ఎలిమెంట్ అన్న దాన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హైపర్ టెన్షన్ అంటే కొంతమంది ఊరకనే ప్రతి చిన్నదానికి హైపర్ టెన్షన్ పడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు అనేది ఈ వాయుతత్వం లోపించి ఈ స్వాదిష్టాన చక్రం సరిగా వాళ్ళకి ఈ పని చేయని వాళ్ళకి ఈ హైపర్ టెన్షన్ అనేది వాళ్ళకి ఉంటదన్నమాట. ఈ వాయుతత్వం ఈ స్వాదిష్టాన చక్రం ఎప్పుడైతే సరైన విధంగా మనకు పనిచేస్తుంటే మనం భావావేశాన్ని అదుపులో ఉంచుకోగలుగుతాం అన్నమాట. ఆకాశతత్వం. ఈ ఈ ఆకాశం అంటే ఉండి లేనట్లుగా గోల్లెస్ గోల్, ఫియర్లెస్ ఫియర్. ఈ సమాజంలో ఏదైనా ఎంత ఉండాలో అంతే ఉండాలి, అలాగే
ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తి ఉన్నా లేకపోయినా నేను ఉండగలను అనే తత్వం మనలో స్థిరపడాలి. అంటే ఇప్పుడు ఈ గోల్ మామూలుగా మనం ఒక గోల్ పెట్టుకుంటాం. గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోలు ఆ గోలే నా జీవిత ధ్యేయము, ఆ గోల్ లేకపోతే నేను లేను అన్నట్టుగా కాకుండా, మనం గోల్ ఉంది, మనకి ఒక గోలు ఉన్నా గానీ ఆ గోలుకు మనం చేయాల్సింది చేస్తాం. అంతేగాని ఇంకా ఆ గోలే నా జీవితం అన్నట్టుగా మనం ఉండకూడదు. ఆ గోల్ తోటే ఉంది, ఇక నాకు ఇంక వేరే ఏయి పట్టవు, ఆ ఒక్క గోలే నా జీవిత ధ్యేయము అని మన జీవితం మొత్తాన్ని ఆ గోల్ మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు అనమాట. మన జీవితానికి ఒక గోల్ పెట్టుకుంటాం. పెట్టుకున్నా గానీ ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఆ గోలుకు చేసే పని చేస్తాం ఆ లక్ష్యానికి. కానీ మనకు మిగతా పనుల మీద కూడా మనకు లక్ష్యం, మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంతేగాని ఒక గోల్ పెట్టుకొని ఇంకా ఇంకా అసలు జీవితంలో నాకు ఇంకా అదే గోలు, నేను ఇంక వేరే నేను పట్టించుకోను అని అంటే అది అది సరైన విధానం కాదు అని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక వ్యక్తిని ఎక్కువ ఇష్టపడతా ఉండొచ్చు. ఎక్కువ ఇష్టపడ్డప్పుడు ఇంకా మిగతా వాళ్ళని పక్కన పెట్టేసి ఇక ఆయనే నా సర్వస్వం అన్నట్టుగా ఉండకూడదు. ఆ వ్యక్తితో ఎంత అటాచ్మెంట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతేగాని ఇంకా అదే నా జీవితం ధ్యేయము, ఆయనే నాకు సర్వస్వం, ఇంకా నా జీవితం అంతా మొత్తం ఇంకా ఆయనే అన్నట్టుగా అట్లా ఉండకూడదు అని చెప్తున్నారు. ఆకాశతత్వం ఉండి లేనట్లుగా ఉండాలి. ఉండాలి ఉండి లేనట్లుగా ఉండాలి. ఉన్నామంటే ఉన్నామా అంతే. అంతేగాని ఇక అదే మనం ఇంకా వేరే మనం పక్కన పెట్టేస్తాం అన్నట్టుగా ఉండకూడదు అనమాట. నేను ఒక వస్తువు లేదా వ్యక్తి ఉన్నా లేకపోయినా నేను ఉండగలను అంటే, ఒక్కొక్కరు ఒక వస్తువుకు కూడా బానిస అయిపోతారు. ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను, నాకు ఆ వస్తువు ఉంటేనే నేను ఉండగలను అన్నట్టుగా అంత బానిస అయిపోతారు అనమాట. అందుకని అట్లా ప్రతిదానికి మనం బానిసలం అయిపోకూడదు. అది ఉన్నా లేకపోయినా మన జీవన ప్రయాణం సాగించుకుంటానే ఉండాలి అనే అర్థం అనమాట. ఈ భూమి మీద మనం ఒక మిథ్యా ప్రపంచాన్ని చేసుకున్నాం. నిజానికి కనిపించేదంతా కూడా మన భావ ప్రపంచమే. ఉన్నది అనుకుంటే అది ఉంది, లేదు అనుకుంటే అది లేదు అన్నట్లుగా ఈ ప్రపంచం తయారు చేయబడింది. అంటే ఈ ప్రపంచం అంతా కూడా మన మిథ్యా ప్రపంచం, మనం సృష్టించుకున్న ప్రపంచమే. మనం ఈ ప్రపంచంలో మనం ఏది అనుకుంటే అది ఆ సృష్టి చేయబడింది కాబట్టి ఇదంతా మన మిథ్యా ప్రపంచం. ఈ భూమి మీద ఈ ప్రపంచం అంతా మనం సృష్టించుకుందే కాబట్టి ఉన్నది అనుకుంటే ఉంది, లేదు ఉంది, అది ఉంది లేదు అనుకుంటే లేదు అన్నట్లుగా ఈ ప్రపంచం తయారు చేయబడి ఉంది. కాబట్టి అవకాశం అనేది ఎంతో పెద్దది. చేయి పట్టి పట్టుకోవాలంటే అది చేతికి దొరకదు. ఆకాశం భూమి కన్నా చాలా పెద్దది. అదే విధంగా మనం దేన్నైతే ఎంత పెద్ద గోల్నైనా పెట్టుకోవచ్చు, కానీ మరుక్షణమే అది లేనట్లుగా కూడా మనం ఉండగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆకాశతత్వాన్ని మనం తెలుసుకున్నట్లు లెక్క. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఇది మనం ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. అది ఎక్కడ మన మనస్తత్వాన్ని మన మనసుని బట్టే ఉంటుందన్నమాట. ఈ ఆకాశం అనేది భూమి కన్నా చాలా పెద్దది. అంటే మనం ఎంత పెద్ద గోలైనా మనసులో పెట్టుకోవచ్చు, కానీ అంత పెద్ద గోలు పెట్టుకొని ఇక నా జీవితం మొత్తం నేను ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నాను, ఇంకా నా జీవితం అంతా దానికి అన్నట్టుగా అట్లా ఉండకూడదు. గోల్ అనేది ఎంత గోల్ అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ ఆ గోల్ కోసం అనేసి మిగతా వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టేసి అట్లా ఉండకూడదు. అదొకటి, అది చేతికి దొరకదు. ఆకాశం భూమి కన్నా చాలా పెద్దది. అదే విధంగా మనం దేన్ని ఎంత పెద్ద గోల్ అయినా పెట్టుకోవచ్చు. ఆకాశం మనకి ఏమన్నా చేతికి దొరికిద్దా? దొరకదు. దాన్ని మనం పట్టుకోలేము. మనం గోల్ అనేది పెట్టుకుంటాము. గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఎంతవరకు సాధ్యం చేయగలమో అంత చేయగలము. అంతేగాని నేను ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నాను, దానికోసం నేను చేయాల్సిందే అన్నట్టు కాదు. మన శక్తి మేర మనం ఎంతవరకు చేయగలమో అంత చేయగలము. గోల్ పెట్టుకోవటం ఏముంది, ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎంత పెద్ద గోల్ అయినా పెట్టుకోవచ్చు. ఆకాశం ఎంత పెద్దది, భూమి కన్నా పెద్దది. ఎంతైనా ఏ గోల్ అయినా ఎంత పెద్ద గోల్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మన శక్తి, మన స్థాయి, మన ఎనర్జీ ఎంతవరకు సరిపోతుందో అంతే మనం చేయగలం. మనం ఇంత గోల్ పెట్టుకున్నాం కదా అనేసి మనం నేనే ఒక్కదాన్నే నేను దాన్ని పూర్తి చేయాలని అనుకుంటే మన ఎనర్జీ సరిపోవాలి. మన ఎనర్జీ అంత ఆకాశం అంత ఎనర్జీ మనకి తెచ్చుకుంటామా? ఒక్కళ్ళము తెచ్చుకోలేము. అందుకని మన ఎనర్జీకి తగ్గట్టే మనం చేయగలము. ఆ గోల్ పెట్టుకోవటం ఏముంది, ఎంత గోల్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు.
ఎంత పెద్ద గోల్ అయినా పెట్టుకోవచ్చు, కానీ మరుక్షణమే అది లేనట్లుగా కూడా మనం ఉండగలిగే స్థితిలో ఉండాలి. అంటే ఆ గోల్ ఉందనేసి 24 గంటలు నేను ఆ గోల్ పెట్టుకున్నాను, నా గోల్ అదేను, నా గోల్ అదేను అని మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి దానిని ఆ స్థితిలోనే ఉండకూడదు. ఎంత పెద్ద గోల్ అయినా పెట్టుకో, జరిగే టయానికి అది జరుగుతా పోతుంటది అంతే. నీ పని నీ పనులు ఉన్నాయి, నువ్వు చూసుకోవాలి. అంతేగాని ఇంకా నేను ఈ ఒక్క గోల్ కోసమే నా జీవితం అన్నట్టుగా అట్లా ఉండకూడదు. అది ఉన్నా లేనట్లుగా ఉండాలి. అంటే జరిగేటప్పటికి అదే జరుగుద్ది, చేసే పనులు చేసుకుంటా పోవాలి. అది గోల్ అనేది మనసులో పెట్టుకున్నాం, ఉంది కరెక్టే, అది ఉండి లేనట్లుగా ఉండాలి అని. అంటే ఈ జరిగేది మనం చేసేది మనం చేసుకుంటా వెళ్ళాలి. అంతేగాని దాన్ని ఈ క్షణం ఇంకా పెట్టుకున్నాం కదా అనేసి దాన్ని మొత్తం మన కళ్ళ ముందు సృష్టించుకొని ఈ పద్దాక అదే యావలో ఉండి పద్దాక అదే ధ్యాసలో ఉండి దాన్ని కళ్ళకు కనపడుతున్నట్లే నువ్వు అదే భ్రాంతి భ్రమలో ఉండకూడదు అని చెప్తున్నారు. అది ఉన్నా లేనట్లుగా ఉండాలి. స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆకాశతత్వాన్ని మనం తెలుసుకున్నట్లు లెక్క. వెరసి భూమి తత్వము, నీటి తత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము మరియు ఆకాశతత్వం అన్న ఈ 5 భూతాల వెనకాల నుండి కృషి చేయడము, ఈ ఎలిమెంట్స్ వెనకాతల ఉండి కృషి చేయడం, సమయానికి అనుగుణంగా ఒదిగిపోవడము, భావావేశాలను అదుపులో ఉంచుకోవడము, సకాలంలో పనిని నిర్వహించడము, కనపడనది కనపడేది కనపడని లక్ష్యాలను ఉంచుకోవడము అనే అవగాహనను ఎప్పుడైతే మనం జీవితంలో అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడు ఈ ఆకాశ తత్వాన్ని మనం జయించిన వాళ్ళం అవుతాము. అంటే ఇక్కడ లక్ష్యాలను కనపడే లక్ష్యాలను ఉంచుకోవడం అనే అవగాహనను ఎప్పుడైతే మనం జీవితంలో ఈ 5 తత్వాలు, భూమి తత్వము, నీటి తత్వము, అగ్నితత్వం, వాయుతత్వం మరియు ఆకాశ, ఈ 5 తత్వాల ఈ పంచభూతాలను వెనకాల ఉండి కృషి చేయడం, సమయానికి అనుగుణంగా ఒదిగిపోవడం, భావావేశాన్ని అదుపులో ఉంచుకోవడం, సకాలంలో పని నిర్వహించడం, కనపడని లక్ష్యాల్ని ఉంచుకోవడం అనే అవగాహనలు ఎప్పుడైతే మనం జీవిత అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడు ఈ ఆకాశ తత్వాన్ని మనం జయించిన వాళ్ళం అవుతాం. దీనికి అనుగుణంగానే చాలా మందికి ధ్యానంలో, కళల్లో అనుభవాలు కలగడం జరుగుతుంది. అప్పుడు ఆయా సందర్భాల్లో అనుభవాన్ని బట్టి గాలికి సంబంధించిన అనుభవం కలిగిందా, ఆకాశానికి సంబంధించిన అనుభవం కలిగిందా, ఆ అనుభవానికి వెనక ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన అలవాట్లను, ప్రవర్తనను మార్చుకొని లక్ష్యాన్ని చేరుకోవడాన్ని, దాని ద్వారా ఆనందాన్ని పొందడాన్ని ప్రతి ఒక్క ధ్యాని నేర్చుకోవాలి. అంటే ఈ అనుభవాలకి ఇండికేషన్ గా మనకి ఏమైనా ధ్యాన అనుభవాల్లో కానీ ఏమన్నా మనకి ఎదురవుతున్నప్పుడు మనం ఏ గుణం లోపించింది, మనం ఏమి పొరపాటు చేస్తున్నాము, మనం మన తత్వాన్ని ఏం మార్చుకోవాలనేది మనం దాన్ని అనుగుణంగా మార్చుకొని పోయినప్పుడు మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం అలవాట్లు, ప్రవర్తన మార్చుకొని లక్ష్యాన్ని చేరుకోవడాన్ని, దాని ద్వారా ఆనందం పొందడాన్ని ప్రతి ఒక్క ధ్యాని నేర్చుకోవాలన్నమాట. ఈ పంచభూతాలు 5 తత్వాలది అయిపోయిందండి. ఇంకా ఇంకో సబ్జెక్ట్ ఏమైనా చెప్పమంటారా మేడం? చెప్పండి మేడం. ఇంకోటి ఏదైనా చెప్పమంటారా అన్న? చెప్పండి మేడం. ఇవాళ ఆత్మ దశలు చెప్పమంటారా మేడం? ఓకే మేడం. మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. పంచభూతాలది అర్థమైందిగా మేడం? గుర్తు అర్థమైంది మేడం. ఈ ఆత్మ దశలు, ఆత్మ యొక్క 7 దశలు మేడం. ఈ ఆత్మ 7 దశలు బ్రీఫ్ గా చెప్పుకుందాం. శైశవ ఆత్మ,
ఫస్ట్ శైశవాత్మ అన్నమాట. భూమి మీద పడిన వెంటనే ఈ ఆత్మకు అనుభవాలేమి ఉంటుంది. అనుభవాలేమి వలన ఈ ఆత్మకు భూమిపైన అంటే అనుభవాలు ఏమి ఉండవు అనమాట. అనుభవాలేమి వలన ఈ ఆత్మకు భూమిపైన నిలదొక్కోవడానికి, తనకు పరిచయం లేని వాతావరణంలో ఇమిడిపోవడానికి తన ఉనికి గురించి చాలా పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ దశలో ఎన్నో రకాల భయాలు ఉంటాయి. ఈ దశలో గల ఆత్మలను గుంపులో సైతం వారి కళ్ళల్లో ఉండే భయం వల్ల సులభంగా గుర్తించవచ్చు. ఈ దశలో ఆత్మ పూర్తిగా అపరిపక్వంగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతిలో ఉండే అడవులు, పర్వతాలు, వాతావరణ పరిస్థితులు ఈ ఆత్మకు తన ఉనికిని కాపాడుకునే నైపుణ్యాలను నేర్పుతాయి. అంటే ఈ శైశవాత్మ అనేది ఏంటి, భూమి మీద పడిన వెంటనే ఈ ఆత్మకు అనుభవాలు ఏమి ఉండవు. అంటే ఈ శైశవాత్మ అనుభవాలు ఏమి ఉండవు. ఈ ఆత్మకి కొత్తగా వచ్చిందనమాట, మానవ జన్మకి వచ్చిన ఆత్మ అనమాట. వచ్చిన ఆత్మకి ఎన్నో జన్మల అనుభవాలు తీసుకుంటే కదా అనుభవాలతో ఉంటది ఆత్మ. ఈ కొత్తగా వచ్చిన ఈ ఆత్మకి ఇప్పుడు పసిపిల్లవాడు ఉన్నాడు, పసిపిల్లవాడికి ఏం అనుభవాలు ఉంటాయి, ఉండవు కదా. అట్లానే ఈ ఆత్మకి ఏంటి, శైశవాత్మ అనమాట. ఈ ఆత్మకి అసలు అనుభవాలు ఏమి ఉండవు కాబట్టి ఆ భయం అనేది ఎక్కువ ఉంటది అనమాట. భూమి మీద నిలదొక్కోవటానికి ఉండటానికి భయం ఉంటది. వాళ్ళు ఆ అనుభవాలు లేని ఆత్మని, భయం ఉండే ఆత్మని మనం ఎక్కడున్నా గానీ 10 మందిలో గుంపులో ఎంతమందిలో ఉన్నా గానీ ఆత్మలో ఆ భయం అనేది కళ్ళలో కనపడతా ఉంటది. భయం ఎక్కువగా ఉందని అంటే ఆత్మకి అనుభవాలు తక్కువ ఉన్నాయి అని అర్థం అనమాట. అనుభవాలు తక్కువ ఉంటే ఆ భయం ఎక్కువ ఉంటది అనమాట. ఆ భయం అనేది ఎంతమందిలో ఉన్నా ఆత్మ ఆ కళ్ళల్లో భయం అనేది కనపడతానే ఉంటది అనమాట. సులువుగా గుర్తించవచ్చు మన వాళ్ళని. ఈ దశలో ఆత్మ పూర్తిగా అపరిపక్వంగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అంటే ఆ భయం వల్ల ఏంటి, ఎక్కువగా నేచర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతిలో ఉండే అడవులు, పర్వతాలు, వాతావరణ పరిస్థితులు ఈ ఆత్మకు తన ఉనికిని కాపాడుకునే నైపుణ్యాలు నేర్పుతాయి. ఈ ఆత్మ ఏంటి, మన సమాజంలో మానవులతో అనుభవాలు తక్కువ ఉంటది అనమాట. అందువల్ల ఏంటి, నేచర్ తోటి ఎక్కువగా అనుభవాలు నేర్చుకుంటుంది. మన ప్రకృతి తోటి, ఈ పర్వతాలతోటి, ఈ వాతావరణ పరిస్థితులతోటి అనుభవాలు ఎక్కువగా తన ఉనికిని కాపాడుకునే నైపుణ్యాలను నేర్పుతాయి అన్నమాట. ఈ నేచర్ తోటే తన ఉనికిని కాపాడుకునే నైపుణ్యాలు నేర్చుకుంటుంది. రెండవది వచ్చేసి బాలాత్మ, బేబీ సోల్. శైశవాత్మగా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ప్రతి జన్మలోనూ కొంత అనుభవాన్ని గడిస్తూ ఎదిగిన ఆత్మ బాలాత్మ దశలోకి చేరుతుంది. ఈ సమయానికల్లా ఉనికిని కాపాడుకునే ఎన్నో సమస్యలను ఎలా అధిగమించాలో ఈ ఆత్మ అప్పటికే నేర్చుకొని ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచం ఒక భయానక ప్రదేశం అనే భావనలో ఉంటుంది. ఈ దశలో వ్యక్తి ఈ ఆత్మను నాగరిక ప్రపంచంలోకి, అనగా ఏది సరైనదో ఏది సరికానిదో అనే విచక్షణ నేర్చుకొని ఉండాలి అని భావిస్తాడు. స్ట్రక్చర్ అనేది ఈ ప్రపంచంలో సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. చేస్తే ఏదైనా సరిగ్గా చేయాలి లేదా చేయకుండా ఉండాలి అనేది ఈ దశలో బాలాత్మ నేర్చుకుంటుంది. ఈ దశలో మీరు ఎవరైతే పెద్దవాళ్ళు నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తారో వారిపైన ఎక్కువగా ఆధారపడతారనమాట. అంటే ఈ దశలో బాలాత్మ శైశవాత్మలో కొంత అనుభవం గడించి తర్వాత బాలాత్మ దశలోకి చేరుతుంది. ఈ సమయానికల్లా తన ఉనికిని కాపాడుకునే అనుభవాలు నేర్చుకొని ఈ ప్రపంచం ఒక భయానక ప్రదేశం అనే భావనలో ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా శైశవాత్మ ఏంటి, నేచర్ తోటి వాటితోటే అనుభవాలు ఎక్కువ తీసుకొని తన ఉనికిని కాపాడుకుంటా ఆ అనుభవాలు తీసుకొని వస్తుంది. కొన్ని జన్మలు నేర్చుకొని వచ్చి ఈ ప్రపంచం అనేది ఒక భయానక ప్రదేశం అన్న భావనలో ఉంటదన్నమాట. ఈ దశలో వ్యక్తి తన ఆత్మను నాగరిక ప్రపంచంలో, అనగా ఏది సరైనదో ఏది సరికాదు అనే విచక్షణ నేర్చుకొని ఉండాలని భావిస్తాడు. అంటే ఈ కొత్తగా ఈ ప్రపంచాన్ని ఒక భయానక ప్రదేశంగా ఆత్మ ఊహించుకుంటుంది కదా. ఈ దశలో ఏంటి, అమ్మో ఏది సరైనదో ఏది సరికాదో మనం ఆచితూచి అడిగేయాలి, లేకపోతే ఇక్కడ చాలా పెద్ద ప్రమాదము, మనం చాలా నష్టపోతాము అన్నట్టుగా భయంగా ఉంటుందన్నమాట. ఈ ప్రపంచంలో సులభంగా కదలడానికి స్ట్రక్చర్ నిర్మాణం అనేది ఈ ప్రపంచంలో సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. చేస్తే ఏదైనా సరిగ్గా చేయాలి, లేకపోతే చేయకుండా ఉండాలి అనేది ఈ దశలో బాలాత్మ
నేర్చుకుంటుంది. ఈ దశలో అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఈ దశలో ఈ బాలాత్మ దశలో ఏంటి కొన్ని పెద్దవాళ్ళు పెట్టిన కట్టుబాట్లనే వాళ్ళు ఫాలో అవుతా ఉంటారు. వాళ్ళకేంటి వాళ్ళు మన పెద్దవాళ్ళు అట్లా పెట్టారు, అదే అది చేయకపోతే మళ్ళీ మనకి మన ఈ ప్రపంచంలో మనగలేము, వాళ్ళు చేసిన కట్టుబాటులోనే వాళ్ళు పెట్టిన నియమాల్లోనే మనం కూడా వాటిని అనుసరించుకుంటా ముందుకెళ్ళాలి అన్నట్టు ఆ ఈ పెద్దవాళ్ళు నిబంధనలు ఏర్పాటు చేస్తారు, వారిపైనే ఎక్కువగా ఆధారపడతారు అనమాట. ఆ పెద్దవాళ్ళు పెట్టిన ఆ నియమాల మీదే ఆధారపడి సాగిస్తా ఉంటారు. ఒక చక్రవర్తి ఆజ్ఞలను పాటించే సైనికుల్లాగా లేదా రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్తల్లాగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది బాలాత్మ దశ, ఒక ఇప్పుడు ఒక రాజు కొన్ని నిబంధనలు పెడతాడు, పెడితే మన ఆజ్ఞలను పాటించే సైనికుల్లాగా, అంటే రాజు ఆజ్ఞ చేశాడంటే మనం మీ సైనికులు వాటిని పాటించాలి కదా, అట్లానే ఈ బాలాత్మ దశ కూడా సొంతంగా అంటూ తనకేమీ ఉండదు, మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన వాటిని పాటించుకుంటా ఆ నిబంధనలు పాటించుకుంటా ముందుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ది బాలాత్మ తర్వాత యువాత్మ, యంగ్ సోల్. తన ఉనికిని కాపాడుకునే సమస్యలు, నిర్మాణ సమస్యలు, క్రమశిక్షణ సమస్యలు, నాగరికత నేర్చుకునే సమస్యలు, వీటన్నిటిని దాటిన తర్వాత అప్పుడు ఆత్మ ఈ ప్రపంచంలో నేనెంత శక్తివంతుణ్ణి కాగలను అని ఆలోచిస్తుంది. ఇక్కడ ఆత్మను నడిపించే శక్తి ఏమిటంటే స్వతంత్రత మరియు నేను జీవితంలో సాధించగలను అనే సమర్థత. ప్రాపంచిక సుఖాల కోసం అధికారం చెలాయించడం, పెత్తనం చెలాయించడం, అధికారాన్ని కైవసం చేసుకోవడం, సంపదలు సంపాదించడం, గౌరవాన్ని కీర్తిని సంపాదించడం మొదలైన అనుభవాల కోసం ఈ ఆత్మ ప్రాకులాడుతుంది. ఇందులో ఉదాహరణ రాజకీయ నాయకులు, నియంతలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, మతాధికారులు, తెగల నాయకులు మొదలైన. అంటే ఈ ఆత్మ వచ్చేసి శివాత్మ వచ్చేసి ఏంటి, బాలాత్మ ఏంటి ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన వాటినే తూచా తప్పకుండా వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటా వచ్చిందనమాట, ఒక రాజు ఆజ్ఞల్ని సైనికులు పాటించినట్టు. ఈ యువాత్మ వచ్చేసి ఏంటి, వీటన్నిటిని దాటి వచ్చింది కదా, ఈ ఆత్మ నేచర్తో తన అనుభవాలు పంచుకుంది, భయాన్ని భయంతో దాటుకుంటా ఈ పెద్దవాళ్ళ కట్టుబాట్లు నేర్చుకుంటా ఇవన్నీ నేర్చుకొని వచ్చిన తర్వాత కొంత నాగరికత నేర్చుకునే సమస్యలు వీటన్నిటి దాటింది. అప్పుడు ఈ ఆత్మ ఏంటి, ఇవన్నీ కొంత అనుభవం గణించినాక ఇండివిజువల్ గా నాకు నేనేంటి, నా శక్తి ఏంటి, నేను నిరూపించుకోవాలి, నేను ఎదగాలి, ఇప్పటి వరకు పెద్దవాళ్ళు చెప్పినట్టే పెద్దవాళ్ళ కట్టుబాటులోనే నడుచుకుంటా వచ్చాను, ఇంకా పద్దాక వాళ్ళ అడుగుదాడలోనే ఎందుకు, నా సొంతంగా నా శక్తిని నేను నిరూపించుకోవాలి, నేను నా సొంతంగా నేను ఏదైనా చేయగలను, నా శక్తి ఎంతో నేను చూపించాలి అన్నట్టు ఆ నడిపించుకునే శక్తి ఏంటంటే స్వతంత్రత మరియు నేను ఏదైనా జీవితంలో సాధించగలను అనే సమర్థత. ప్రాపంచిక సుఖాల కోసం ఇట్లా ఇకేంది, ముందు ఇప్పటి వరకు పెద్దవాళ్ళు అడుగుజాడల్లోనే వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేసుకొని వచ్చాను, ఇప్పుడు నేను నా సొంతంగా నా శక్తి సామర్థ్యాన్ని నేను చూపించుకోవాలి, నా తెలివి ఎంత ఉందో నేను పరీక్షించుకోవాలి, నేను ఎంత చేయగలను, నాకెంత ఉందనేది నేను చూడాలన్నట్టు ఇంకా స్వతంత్రంగా ఎదిగిద్ది అనమాట. స్వతంత్రంతో జీవితంలో సాధించగలనే సమర్థత. అంటే ఈ సమర్థత సాధించగలనని ఏంటి, ప్రాపంచిక సుఖాల కోసం సొంతంగా ఇంకా ఏదైనా అధికారం చలాయించడం, సంపదలు సంపాదించడము, గౌరవాన్ని కీర్తిని సంపాదించడం మొదలైనవన్నీ ఈ ఆత్మ ప్రాకులాడిద్ది అనమాట. ఈ ఆత్మ ఏంటి, ఇంకా తను సొంతంగా సంపాదించడానికి పాకులాడుతూ ఉంటుంది అనమాట. రాజకీయ నాయకులు, నియంతలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. ఈ 4 వచ్చేసి ప్రౌఢాత్మ, మెచ్యూర్ సోల్. యువాత్మ చివరి దశకు వచ్చేసరికి ఈ పరిపక్వమైన ఆత్మ ఏదో వెలితిని గ్రహిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, తన సొంతంగా నేను ఏదైనా చేయగలను ఒక కీర్తి ప్రతిష్టలని డబ్బుని సంపాదించినాక ఈ ప్రౌఢాత్మ వచ్చేసి ఈ యవనాత్మ చివరి దశకు వచ్చేసరికి ఈ పరిపక్వమైన ఆత్మ ఏదో వెలితిని గ్రహిస్తుంది. కీర్తి, సంపద, అధికారం, ప్రాధాన్యతను కోల్పోతాయి. ఈ దశలో తన ఆత్మ యొక్క ఉనికిని గురించి, విశ్వంలో తన సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. తరచుగా ఈ ఆత్మ వేసుకునే ప్రశ్నలు ఇలా ఉంటాయి, నేనెవరు, నేను ఇక్కడ ఎందుకున్నాను అని ప్రశ్నలు వేసుకుంటుంది అనమాట. అంటే ఈ యవనాత్మ చివరి దశకు వచ్చేసరికి ఏం చేస్తుంది, పరిపక్వమైన ఆత్మ ఏదో వెలితిని, అంటే
ఇంతవరకు పెద్దోళ్ళ ఆజ్ఞలు పాటించింది. తర్వాత తను సొంతంగా తను కీర్తిని, అధికారాన్ని, డబ్బుల్ని సంపాదించింది. తర్వాత ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాక ఏదో వెళ్తుంటది అనమాట మనసులో, ఆత్మకి. అసలు ఏంటి, నేను ఇంత సంపాదించాను, ఎన్ని చేశాను, ఎంత కష్టపడ్డాను, ఎన్ని చేశాను, అసలు నా జీవిత గమ్యం ఏంటి, నేను ఏంటి నెక్స్ట్, అసలు నాకైనా నేను పూర్తిగా సంతృప్తిగా ఉండలేకపోతున్నాను, నేను ఏదో వెల్తిగా ఉంటున్నాను, ఈ వెల్తి కారణం ఏంటి, అసలు ఏంటి నేను అసలు నేను ఈ ఇంత హ్యాపీగా, ఇంత సంపాదించి ఇంత ఇది చేసినా కానీ నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని అప్పుడు ఆత్మ ఏంటి, తన యొక్క ఉనికిని గురించి, విశ్వంలో తన సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. తరచుగా ఈ ఆత్మ వేసుకునే ప్రశ్నలు ఇలా ఉంటాయి: నేను ఎవరు, నేను ఇక్కడ ఎందుకున్నాను అని. ఈ ఆత్మలు ఎదుటి వారిని తమకు అద్దం లాగా భావిస్తాయి. అందుకని ప్రతి విషయాన్ని ఎదుటివారి కోణంలో నుండి కాకుండా ఆలోచించడం మొదలు పెడతాయి. వారు ఎక్కువగా భావోద్వేగాలతో ముడిపడిన మానవ సంబంధాల గురించి ఆలోచిస్తారు. అంటే ఈ ఆత్మలు ఏంటి, ప్రతి విషయాన్ని ఎదుటివారి కోణంలో నుండి కూడా కాకుండా కోణంలో నుండి కూడా ఆలోచించడం మొదలు పెడతాయి అన్నమాట. అంటే ఈ ఆత్మలు ఏంటి, ఎదుటివారి కోణంలో నుండి కూడా ఆలోచించడం మొదలు పెడతాయని చెప్తున్నారు. వారు ఎక్కువగా భావోద్వేగాలతో ముడిపడిన మానవ సంబంధాల గురించి ఆలోచిస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే, నేను ఎంత కష్టపడ్డాను, ఎంత సంపాదించాను, అందరికి వీళ్ళకి ఇన్ని ఇచ్చాను, కానీ వాళ్ళు పిల్లలే కావచ్చు, బంధువులే కావచ్చు, వాళ్ళ మానవ సంబంధాల గురించి ఏంటి, భావోద్వేగాలు. అంటే నేను ఇంత ఇచ్చినా వాళ్ళకి చూడు, వాళ్ళకి ఒకప్పుడు నేను అంత చేశాను, నేను ఎంత చేశాను, ఇంత ఇచ్చాను, అయినా చూడు వాళ్ళకి నా మీద ప్రేమ ఉందేమో, శ్రద్ధ ఉందేమో. ఇక మనం అనుకుంటాం కదా, మనం ఇంత చేసాం కానీ చూసావా వాళ్ళకి మనం చేసిందంతా అసలు వాళ్ళకి గుర్తుందా, మనల్ని వాళ్ళు లక్ష్య పెడుతున్నారా అన్నట్టు కొన్ని భావోద్వేగాలు ఉంటాయి కదా. ఆ భావోద్వేగాల గురించి ఆలోచిస్తారనమాట. ఇక్కడ వ్యక్తుల మధ్యన సరిహద్దులు తొలగిపోతాయి. ఈ కారణం వల్ల అన్ని దశలలో ఉండే ఆత్మ యొక్క స్థితుల గురించి ఈ ఆత్మ ఆలోచిస్తుంది. ఈ దశలో ఆత్మ యొక్క ఆలోచన విధానం తమ పట్ల వేరే వారి చర్యలకు ఎక్కువగా స్పందించకపోవటము. అంటే కొంత ఈ ఆత్మ ఈ దశలో అన్ని అనుభవాలు గడిచేసి అన్ని తెలుసుకున్న తర్వాత, అన్ని చేసిన తర్వాత ఒక విరక్తి భావం అనేది ఇంకా వచ్చేసిద్ది అనమాట. ఏంది ఇంత చేసినా గానీ వీళ్ళు ఇట్ట మాట్లాడుతున్నారు, ఇట్ట చేస్తున్నారని ఒక ఆలోచనకు వచ్చేసి వేరే వాళ్ళ పట్ల, వాళ్ళ చర్యలకు ఎక్కువగా స్పందించదు. ఈ చేసిన ఈ మనుషులు ఇంతేలే, ఇక వాళ్ళ గురించి మనం చెప్పుకునేది ఎందుకు, వాళ్ళకి అని మనం ఎలా అనుకుంటామో, అవతల వాళ్ళ భావావేశాలను బట్టి ఇవన్నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత, కొంత ఇవన్నీ అనుభవం అయిన తర్వాత తమ పట్ల వారి చర్యలకు ఎక్కువగా స్పందించదనమాట. అంటే అనుభవం అయిపోయింది ఆత్మకి, వాళ్ళకి ఎంత చేసినా వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళ మానవ సంబంధాల గురించి ఆలోచించి ఈ అనుభవం అయిపోయినాక తెలుసుకున్నాక ఏం చేసిద్ది, ఇక తమ పట్ల వేరే వాళ్ళు ఎట్లా చేసినా గానీ ఎక్కువ స్పందించదు. వాళ్ళంతేలే అని అర్థమైపోయి స్పందించకుండా ఉంటదన్నమాట. ఏది ఈ ఆత్మ, ఈ ప్రౌఢాత్మ అనమాట, మెచ్యూర్ సోల్. వృద్ధాత్మ, ఐదవది వచ్చేసి వృద్ధాత్మ. ఈ దశకు వచ్చేసరికి ఆత్మకు అర్థమయ్యే విషయం ఒక్కటే: మనమంతా ఒకే తానులో ముక్కలం అని. ఈ వృద్ధాత్మ విశ్వంలో ఏకత్వాన్ని చూడగలుగుతుంది. ఈ వృద్ధాత్మలు అన్ని రకాల జీవులను గౌరవించడం నేర్చుకుంటాయి. ఇవి ఇతరులకు హాని చేయవు, తీర్పు చెప్పే విషయాలకు దూరంగా ఉంటారు, ఇతరులతో వారి ఐక్యతను నిలుపుకుంటారు. వీరు ఇతరులపైన వారి భావాలను బలవంతంగా రుద్దరు. వీరు మీ పని మీరు చూసి చేయండి, నా పని నేను చేయనివ్వండి అనే భావంతో ఉంటారు. జీవితంలో ఎత్తు పల్లాల పట్ల వీరికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. కాబట్టి వీరు పరిపూర్ణ ఆత్మల యొక్క భావోద్వేగాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. అంటే వృద్ధాత్మ అంటే వాళ్ళు అన్ని అనుభవాలు తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు, మనం అందరం ఒకటేలే, చివరికి వీళ్ళు కూడా ఆ స్థాయికి వచ్చేవాళ్ళేను అని అప్పుడు అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని రకాల జీవులను గౌరవించడం నేర్చుకుంటారు. అప్పటికి వాళ్ళకి బాగా అనుభవంలోకి వచ్చింది అనమాట. మనుషుల పట్ల, జీవుల పట్ల మనమంతా ఒక్కటేను, అన్ని మనం ఒకే లక్షణాలు కలిగి ఉన్నాము. ఈ జీవుల్లో కూడా వాటికి నొప్పి, బాధ అనేది ఉంటది మనకున్నట్టే అని అప్పుడు అవగాహనలోకి వచ్చి ఆ జీవుల పట్ల కూడా ప్రేమను చూపించడం నేర్చుకుంటారు, ఆ జీవులను గౌరవించడం నేర్చుకుంటారు అనమాట. ఇతరులకు హాని చెయ్యవు. అప్పుడు
అప్పుడు ఏంటి, తీర్పు చెప్పే విషయాలకు దూరంగా ఉంటారు. వాళ్ళు ఇతరులకు హాని చెయ్యరు. వారి భావాలను బలవంతంగా రుద్దరు. వాళ్ళ నిర్ణయం వాళ్ళది. వాళ్ళ భావాలను అప్పుడు వయసులో ఉన్నంత ఇదిగా వాళ్ళు చెప్తారా? చెప్పరు కదా ముసలోళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళు ఏంటి, మేము వాళ్ళని అడిగితే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అంతేగాని కరెక్ట్ గా మీరు ఇదే చెయ్యండి, మీరు ఆ పని చేయబాకండి అన్నా గానీ వాళ్ళు వినర్లని వాళ్ళకి తెలుసు. కాబట్టి మీ ఇష్టం మీదయ్యా, ఇది ఇది మంచిది, ఇది మీరు చేసుకుంటే చేసుకోండి, మీ ఇష్టం మీది అని చెప్తారు ఈ వృద్ధాత్మలు. అంతే కదా మన ఇళ్లలో అయినా పెద్దోళ్ళు. మనం అందరు పెద్దోళ్ళకి గౌరవించి వాళ్ళు చెప్పింది పాటించే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి తెలిసినా గానీ మనం పెద్దోళ్ళ మాటని గౌరవించి పాటించరు. ఇది ఇది అనేది చెప్తారు, చెప్పినా గానీ అందరూ పాటించరు కదా. వాళ్ళు అందుకని వాళ్ళు కూడా ఏంటంటే, మనం పెద్దోళ్ళం అయిపోయాం, వాళ్ళ పనులు వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళు చేసుకునేది చేసుకొనిలే అని అనుకుంటారు. వీళ్ళు మేల్కొని ఉంటారు అనమాట. చెప్తారు ఇది మంచి ఇది చెడని, చెప్పినా గానీ వాళ్ళు బలవంతంగా ఈ పని చేయండి అని వాళ్ళ భావాల్ని వాళ్ళ మీద రుద్దరు అనమాట. జీవితంలో ఎత్తుపల్లాల పట్ల వీరికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. కాబట్టి వీరు పరిపూర్ణ ఆత్మల యొక్క భావోద్వేగాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. అంటే వాళ్ళకి బాగా అనుభవం గడిచారు కాబట్టి వాళ్ళు ఆ అనుభవం గడిచిన ఆత్మల పట్ల వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. అంతే. విముక్తాత్మ. విముక్తాత్మ అంటే పరిణామ క్రమంలో భూమిపై జన్మించిన ఈ ఆత్మలు ఎన్నో సామాజిక మార్పులను తీసుకొస్తాయి. మరి ఈ ప్రపంచంలోని అందరూ ఒక్కటే అనే భావనను వీరు వ్యాప్తి చేస్తారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ. విముక్తాత్మ అంటే ఎన్నో సామాజిక మార్పులను తీసుకొస్తారు. అంటే సమాజం కోసం, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తారనమాట. ఈ ప్రపంచంలోని అందరూ ఒక్కటే అనే భావనను వీరు వ్యాప్తి చేస్తారు. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు, ఆయన ఏంటి, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్, ఆ కులము ఈ కులము అనేది అలా ఏమి లేకుండా అంతా ఒక్కటే అనేది ఎలా ఉందో అట్లానే ఈ సమాజంలో మనమంతా ఒక్కటే ఎన్నో సామాజిక మార్పులను తీసుకొస్తారు. ఈ ప్రపంచంలోని అందరూ ఒక్కటే అనే భావనను వీరు వ్యాప్తి చేస్తారనమాట. పరమాత్మ అనంతాత్మ. పరమాత్మ అంటే ఒకానొక విముక్తాత్మ ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయగా పరమాత్మ స్థాయికి చేరుతుంది. విముక్తాత్మ ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయగా పరమాత్మ స్థాయికి చేరుతుంది. పరమాత్మ స్థితి అన్న ఆత్మస్థితుల్లోనూ అత్యంత ఉచ్చ స్థితి అన్నమాట. పరమాత్మ స్థితి అంటే అన్ని ఆత్మస్థితుల్లోనూ అత్యంత ఉచ్చ స్థితి అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ అనంతమైన ఆత్మలను అవతార రూపులు అనవచ్చు. సర్వం నేనే, ఈ విశ్వంలో ఉండే సృహ చైతన్యం అంతా నేనే అనే ఈ ఆత్మస్థితిలో ఉండేవారు మాత్రమే చెప్పగలరు. మరి సహసృష్టికర్తలుగా విరాజిల్లుతారు. కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, జీసస్, పత్రిజీ, లావోయిస్టు ఇంకా ఎందరో మహాయోగులు ఈ పరమాత్మ స్థాయికి చేరుకున్న వాళ్ళు, ఈ పరమాత్మ స్థితిలో ఉన్నవాళ్ళు అనమాట. ఈ పరమాత్మ స్థితిలో వాళ్ళు పరమాత్మ స్థితిలో ఉండి ఈ ఉన్న మిగతా మన తక్కువ స్థాయిలో ఉన్న ఆత్మలన్నిటినీ మనం ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తారనమాట. అలా వాళ్ళు అత్యంత ఉచ్చ స్థితిలో ఉండి ఈ అనంతమైన ఆత్మలను అవతార రూపులు ఉచ్చ స్థితిలో ఉంటారు. వాళ్ళని అవతార రూపులు అనవచ్చు. అంటే ఇప్పుడు పత్రి సార్ కూడా, గురువు గారిని కూడా అవతార పురుషుడు, ఆయన ఒక కారణ జన్ముడు అని చెప్తున్నారు కదా. అట్లానే గతంలో మరి ఈ భగవంతులుగా ఉన్నవాళ్ళు మానవ అవతారాలు ఎత్తి మనుషులకి నేర్పటానికి అవతారాలు తీసుకొని నేర్పి వెళ్ళారు కదా. కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, జీసస్, పత్రిజీ, వీళ్ళందరూ కూడా ఈ అనంత ఆత్మలు అనమాట, పరమాత్మలు అనమాట. ఈ స్థితిలో ఉండేవాళ్ళే, ఈ ఆత్మస్థితిలో ఉండేవారు. సర్వం నేనే, ఈ విశ్వంలో ఉండే సృహ చైతన్యం అంతా నేనే అని ఈ ఆత్మస్థితిలో ఉండేవారు మాత్రమే చెప్పగలరు. మరి సహసృష్టికర్తలుగా విరాజిల్లుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అయిపోయిందండి 7 ఆత్మదశలు. పరమాత్మ దశ ఈ ఆఖరి దశ అనమాట మన పత్రి సార్ది. ఓకే అండి, చాలా బాగుంది మేడం. ఈరోజు పంచభూతాల గురించి, ఆత్మల గురించి చాలా బాగా వివరంగా చెప్పారు మేడం. ఇది కొంచెం